సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మ సర్వయోగా వినిశ్రుత. అర్థం: జీవకోటిని జనన మరణ సంసరణంలో చేసే సర్వేశ్వరునికి జననం అనేదే లేదు. అతనికి తల్లిదండ్రులు లేరు, జనన మరణాలు లేవు. అతని ఉనికి స్వయం సిద్ధం. అతడు సిద్ధుడు. సిద్ధి అతనికి సహజం. జన్మలేని అజునికి ఆద్యంతములు కూడా లేవు. అన్నిటికంటే ఆద్యమని మనం ఊహించగలిగిన అనాది తత్వానికి కూడా అతడే ఆద్యుడు. ఈ సర్వాది అయిన సర్వేశ్వరుడు దృఢవ్రతుడు. ఆడిన మాట తప్పడు. సృష్టి స్థితి లయలకు కర్తృత్వం వహించినా అతని ధర్మ పదానికి మార్పు లేదు, చ్యుతి లేదు. పొరపాటున కూడా అతడు దారి తప్పడు. ధర్మం జయిస్తుంది. ధర్మ సంస్థాపనకై భగవంతుడు కంకణం కట్టుకొని ఉంటాడు. న్యాయాన్ని నిలబెట్టేందుకు ఆదివరాహ రూపాన్ని ధరించిన ఆది విష్ణువు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్లకు కోరినదల్లా ప్రసాదిస్తాడు. ప్రపంచాన్ని ముంచివేసే మున్నీటి దాటిని అరికట్టిన కరుణాలయుడు. తన అనుగ్రహ దారలను ఎలా కురిపిస్తాడో ఊహించడం కష్టం. పరమాత్మునికి ఆత్మశక్తి అమేయం. అది మన కల్పనా శక్తికి అతీతమైనది. కానీ సకల యోగ సాధనాలకు సారం అతని అనుగ్రహ బలం అని మాత్రం చెప్పగలం. ఆత్మ సాయుధ్యమే యోగ సాధనకు పరమావధి.